హల్లెలూయా హల్లెలూయా. సహోదరులారా, నా హృదయపూర్వకమైన అందరికీ వందనాలు. బాగున్నారా? నమ్ముతున్నా. మా కోసం ప్రార్థన చేయండి. కల్వరి అగ్ని మినిస్ట్రీ మాది. మా కోసం ప్రార్థించండి. మా సంఘం కోసం, మా కోసం ప్రార్థించండి. ఓకేనా? వాక్యంలోకి వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలయ్యా. నీ దాసురాలు అనబడి నన్ను మరుగుపరుచుకొని మీరు మాట్లాడేవాడు నువ్వు గనక మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకున్నా నా ప్రియ తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. మన వాక్యంలోకి వెళ్దాము. కీర్తనల గ్రంథము 146వ కీర్తన 7వ వచనం మనం చదువుకుందాం. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయును. ఆమేన్. చాలు. బాధపరచబడిన వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయును. ఆకలి అంటే ఆకలేస్తున్న వారికి ఆయన ఆహారము దయచేయును. అంటే చూడు, యెహోవా బాధపరచు వారికి ఆయన న్యాయం తీరుస్తున్నా. అంటే అన్ని రకాల, నువ్వు బాధపడుతూ ఉన్నప్పుడు, నిన్ను గాయం చేస్తూ ఉన్నప్పుడు, నిన్ను నిందిస్తూ ఉన్నప్పుడు, నీ మీద అనేకమైన వేదన, అనేకమైన మాటలు, అనేకమైన గాయాలు, అనేకమైన విధంగా ఎదుటి వాళ్ళు నిన్ను గాయపరుస్తూ ఉన్నప్పుడు, నిన్ను బాధ పెడుతూ ఉన్నప్పుడు, నిన్ను కుంగదీస్తూ ఉన్నప్పుడు, అప్పుడు యేసయ్య న్యాయము తీరుస్తాడంట. అంటే నువ్వే తప్పు చెయ్యకపోయినా కానీ, ఏమీ అనకపోయినా కానీ, అన్యాయంగా నిందల మోపుతూ ఉంటే, అన్యాయంగా మాట్లాడుతూ ఉంటే, అన్యాయంగా నిన్ను గాయాలు పరుస్తూ ఉంటే, పదే పదే నిన్ను కుచ్చుతూ ఉంటే, పదే పదే నిన్ను బాధ పెడుతూ ఉంటే, యేసయ్యకు నువ్వు మొరపెట్టి ఉన్నప్పుడు ఆయన న్యాయము తీరుస్తాడంట. అంటే నువ్వు అనుకుంటావు, దేవుడు ఎక్కడున్నాడో, నన్ను బాధ పెడుతూ ఉన్నాడు, నాకెక్కడ కనిపిస్తాడో అనేసి, నాకేది ఏ సహాయం ఎక్కడి నుంచి రావటం లేదే, వీళ్ళు నన్ను ఇంకా బాధ పెడుతూ ఉన్నారు, వీళ్ళు ఇంకా నన్ను కుంగదీస్తూ ఉన్నారు, నాకెవ్వరూ లేరా అనేసి నువ్వు అనుకుంటూ ఉంటావు. కానీ అప్పుడు దేవుడు ఏమంటున్నానంటే న్యాయము తీరుస్తాడంట. ఆయన న్యాయము తీరుస్తాను అనేసి అంటున్నాడు. న్యాయం తీర్చేవాడు, ఆకలితో ఉన్నవారికంట ఆహారము దయచేస్తాడనంట. అంటే బాధలో ఉన్నప్పుడు న్యాయం తీర్చేవాడు, ఆకలి వేస్తున్న వేడ ఆయన ఆహారము సమకూరుస్తాడనంట. అంటే ఎవరు లేరు, ఏది లేదు నాకు అనేసి నువ్వు అనుకుంటున్నావా? కానీ నీకు సమృద్ధిగా ఆహారము దయచేస్తాడంట. మనందరికైనా సమృద్ధిగా ఆహారము దయచేస్తాడంట. మనం నిందల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కుంగిపోతూ ఉన్నప్పుడు, నాకెవరూ లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు అనేసి కుంగిపోవద్దంట. న్యాయం తీరుస్తాడంట. ఆయన మౌనంగా ఉండే దేవుడు అసలే కాదు. వింటున్నారా? మౌనంగా ఉండే దేవుడేనా మన దేవుడు? ఏమంటుండే ఇక్కడ? నేను న్యాయం తీరుస్తాను అంటున్నాడు. కింద చదవండి. ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయును, యెహోవా బంధింపబడిన వారికి విడుదల చేయును. హల్లెలూయా. బంధింపబడిన వారికి విడుదల చేస్తాడంట. బంధకంలో ఉన్నావా? బందికీలో ఉన్నావా? అనేకమైన చిక్కుల్లో చిక్కుకొని ఉన్నావా? అంటే ఏ సమస్య నేను బయటికి వెళ్ళలేని ఒక బంధకాలతో ఉన్నావా? కొంతమంది అంటారు, ఏదన్నా పని చేయాలి, ఎటన్నా వెళ్దానంటే ముందుకి కాళ్ళకి బంధాలు వేసిన అంటారు. అంతేనా? నన్ను ఎటు పోనీయకుండా కాళ్ళకి బంధాలు వేసి అనేసి మన మాట్లాడే ఊత పదంగా మాట్లాడుతూ ఉంటారు. అంతే కదా? అయితే బంధకంలో ఉన్నవారికంట ఆయన విడుదలిస్తాడంట. అర్థమైందా? చిక్కుల్లో ఉన్నవారికి ఆ చిక్కుముడి నుండి ఆయన విడుదలిస్తాడంట. అది నీతోటే మనతోటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో సమస్యలు అనే చిక్కులు, ఎన్నో నిందలు అనే చిక్కులు, అంటే అభివృద్ధి లేని అనే ఒక చిక్కులు, మానసికమైన ఒక చిక్కులు, రోగం అనే ఒక చిక్కుల్లో, బంధకాల్లోని, అనేకమైన సమస్యల్లోని నువ్వు కుంగిపోతూ ఉన్నప్పుడు, నీ చుట్టూ అన్నీ కూడా చుట్టుకొని ఉన్నప్పుడు, అన్నీ కూడా నిన్ను ఆవరించి ఉన్నప్పుడు, ఆ చిక్కుల నుంచి కూడా ఆయన నేను విడుదలిస్తాను అంటాను. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఆయన చిక్కుల నుంచి కూడా విడుదలిస్తాడంట. ఏ బంధకాల్లో ఉన్నావో నువ్వు, వాటి నుంచి కూడా ఆయన విడుదలిస్తాడంట. అర్థమైందా? మన దేవుడు మహోన్నతుడు. అర్థమైందా? మన దేవుడు సర్వశక్తిమంతుడు. మన దేవుడు నువ్వేది అడిగితే అది చేస్తాడు.
అర్థమైందా? ఇష్టపూర్వకంగా అడగాలి ఆయన్ని. అర్థమైందా? ఇష్టపూర్వకంగా ఆయన్ని అడిగితే ఆయన అన్నీ కూడా చేస్తాడు. కానీ కష్టాల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, నాకు ఎవరూ లేరు, నన్ను ఎవరూ ఓదార్చే వాళ్ళు లేరు, నన్ను ఎవరూ చూడట్లేదు, నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు, ఎవ్వరూ కూడా నా దరిదాకా రావటం లేదు, నేను ఇన్ని కష్టాల్లో ఉన్నాను, నేను అనేకమైన బాధల్లో ఉన్నాను, నిందల్లో ఉన్నాను, అవమానంలో ఉన్నాను, ఆయనను నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు అనేసి ఎవరన్నా అంటూ ఉన్నప్పుడు కానీ భయపడొద్దు. అర్థమైందా? అస్సలు భయపడొద్దు. ఇటుకేం పని లేదు, అవన్నీ కూడా అప్పుడే వస్తాయి. హల్లెలూయా. అవి కూడా వాక్యం వినటానికి వస్తూనే ఉన్నాయి. హల్లెలూయా. అర్థమైందా? అందుకోసమే భయపడొద్దు అని అంట. మళ్ళీ మనం చూసుకుందాము 147వ కీర్తన 13వ వచనం మనం చదువుకుందాము. అంటే ఆయన అన్ని రకాల బంధకాల నుంచి విడుదలిచ్చి నువ్వు చేయబోతున్న ఆశీర్వాదములు నీ పిల్లల మీదకి, మన పిల్లల మీదకి ఆయన ఆశీర్వాదం సమృద్ధిగా ఇస్తాడు. చదువుకుందామా? ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. హల్లెలూయా. నీ గుమ్మములంతా ఏం చేస్తాడు? బలపరిచి ఉన్నాడంట. అంటే నీ రాకపోకల్లో నువ్వు వెళ్ళేటప్పుడు, నీ ఇంట్లో గుమ్మములోకి వచ్చేటప్పుడు, గుమ్మము నుంచి నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఆ గుమ్మములో బలపరుస్తూ ఉంటాడంట. గడియలు అంటే కొంతమంది జాతక అంటే బయట అయ్యి చూపి ఉంటారనుకో, మనకు అలాంటి ఏమి లేదు. యేసు నామములో నేను బయటకు వెళ్తున్నాను, ఈ సమయం ఈ గడియను నువ్వు బలపరచాయంటే ఆ గుమ్మముల నుండి నువ్వు బయటికి ద్వారం ముందు వెళ్ళేటప్పటికి, లోనకు వచ్చేటప్పటికి. అర్థమైందా? మనకి ఏ ముహూర్తాలు లేవు, యేసయ్యే ముహూర్తం. హల్లెలూయా. ఏ క్షణమైనా, ఏ నిమిషమైనా, ఏదైనా యేసు నామములో అన్నీ జయమే. అర్థమైందా? యేసు నామములో జయమే, జయమే మనకి. ఆయన ఏమంటుండో, ఆయన చెప్పిన వాక్యమే కదా ఇది, బైబిల్లో రాసిన గ్రంథంలో ఉన్న మాటలే కదా. ఏ గడి అయినా కానంట గుమ్మమ్మల్ని ఆయన బలపరుస్తాడంట. అంటే నీ రాకపోకల్లోని ఆయన ఆశీర్వదిస్తాడు. నీ పిల్లల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తావు. నీ చిక్కుల్లో ఉన్నావా, చిక్కుల నుంచి విడుదలిస్తాను. బంధకంలో ఉన్నావా, నేను విడుదలిస్తాను. ఆహారం లేదా, సమృద్ధిగా ఇస్తాను. అర్థమైందా? బాధల్లో ఉన్నావా, నిన్ను అనేకమైన నిందలు మోపుతున్నారా, న్యాయము తీరుస్తాను. హల్లెలూయా. ఓ దేవుడు ఎంత గొప్పవాడో చూసావా? అన్నిట్లో కూడా ఆయన న్యాయము తీరుస్తాను అంటున్నాడు. మరి మన అంత సృష్టికర్త దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. కింద చదవండి. నీ మధ్యలో నీ పిల్లలను ఆశీర్వదిస్తున్నాను, నీ సరిహద్దులలో సమాధానం కలగజేయువాడు ఆయనే. హల్లెలూయా. నీ సరిహద్దులలో సమాధానము కలగజేయువాడు ఆయనే. సరిహద్దులు అంటే పలానా ఎంత సరిహద్దు, మనకి ఇది అనేసి అనుకుంటాం కదా. కానీ దేవుడు ఏమంటాడంటే సమృద్ధిగా సరిహద్దులు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరిహద్దులల్లా నేను నీకు సమాధానం ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. సరిహద్దులలో సమాధానము. నువ్వే పని చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏది చేయాలా అంటే ఏది చేయాలి, ఎక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ దేవుని చిత్తం లేనిది వెళ్ళటానికి వీల్లేదు. నీ ఇష్టం వచ్చిన ఆలోచన, నీ ఇష్టం వచ్చిన నడవడిక, నీ ఇష్టం వచ్చినట్టుగా అలా చేస్తే సరిహద్దులలో నువ్వు సమాధానం కలగజేస్తున్నావుగా యేసయ్య. మళ్ళీ ఏంది అని మళ్ళీ మాత్రం యేసయ్య మీద నింద మోపటానికి మనం అందరం కూడా వీల్లేదు. ఆయనకి ఇష్టమైన మార్గంలో మాత్రమే వెళ్ళినప్పుడు సరిహద్దులలోని ఆయన బలపరిచి ఆశీర్వాదం ఇచ్చి దీవించి పిల్లల్ని సమృద్ధిగా దీవిస్తాడంట. కింద చదువుకుందాం. మంచి గోధుమలతోటి తృప్తిపరుస్తాడంట. గోధుమలో మీ అందరికి తెలుసు, అప్పుడు కాలంలో గోధుమలు అంతా తెలుసు కదా. అర్థమైందా? గోధుమలు అంటే ఇప్పుడు గోధుమ పిండితోటి ఇది వేరే తెలుసు, కానీ మీకు పాతకాలంలో బాగా తెలుసు. అదే మంచి గోధుమలు అంట. తాలు గోధుమలు కూడా ఉంటాయి కదా. చెరుగుతుడు యేసయ్య బైబిల్లో ఉంది, బైబిల్ గ్రంథంలో. తాళ్ళు అంట ఓ పక్కకు తీర్చాడంట, కాల్ చేస్తాడంట, గట్టి గింజలంట కొట్లో కూర్చుకుంటాడంట.
అర్థమైందా? ఆ గట్టి గింజలుగా మీరందరూ మనం అందరం ఉందుము గాక. అర్థమైందా? గట్టి గింజలుగా నిలబడును గాక, మంచి గోధుమలుగా మనం నిలబడును గాక, శ్రేష్టమైన గోధుమలుగా నిలబడును గాక. దేవునికి ఇష్టమైన ఒక పాత్రగా, అర్థమైందా? మంచి పాత్రగా, మంచి గోధుమలుగా నిలబడును గాక. అర్థమైందా? అలాగా మనం అందరం ఉందుము గాక, మీరందరూ అలాగే ఉందును గాక. చెప్పిన మాటలో వ్యర్థం అస్సలు చేసుకోవద్దు, అర్థం చేసుకోవాలి. నన్ను కాదులే, పక్కన వాళ్ళలే అనే మాట అస్సలు కాదు, నాతోటే మాట్లాడుతాడో అని ప్రతి ఒక్కరు కూడా అనుకోవాలంట. నాతోటే దేవుడు మాట్లాడుతుండే. కింద చదవండి. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యం బహు వేగముగా పరిగెత్తును. హల్లెలూయా. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, బహు వేగంగా పరిగెడుతుందంట వాక్యము. ఆయన వాక్యము బహువేగంగా పరిగెడుతుంది. వాస్తవమే. అనేకమైన ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లోని, అనేకమైన ప్రాంతాల్లోని, దేశాల్లోని, విదేశాల్లోని ఆయన వాక్యము విస్తరిస్తూ ఉన్నది. బహువేగంగా వెళ్ళిపోతుందంట. ఫ్లైట్ కంటే వేగంగా వెళ్ళిపోతుంది ఆయన మాట. అర్థమైందా? ఆయన మాట సెలవిస్తే చాలు బహువేగంగా వెళ్ళిపోతూ ఉన్నది. రిసీవ్ చేసుకునే వాళ్ళే ఉండట్లేదు, దాన్ని పట్టుకునే వాళ్ళే ఉండట్లేదు. అర్థమైందా? యేసయ్య వాక్యం బహువేగంగా వెళ్ళిపోతూ ఉంది. చెవులు వింటున్నారే కానీ అవి ఇని వదిలిపెట్టే చెవులుగా ఉంటున్నాయి. హల్లెలూయా. వింటున్నారు కానీ హృదయంలోకి వాటిని పట్టుకోవట్లేదు. నన్ను కాదు కదా, ఏంది ఈ వాళ్ళకి వేరే చెబుతున్నారు అంటే, మతం తీసుకున్న వాళ్ళకి చెబుతున్నారు అంటే, క్రైస్తవులకు చెబుతున్నారే కానీ ఈ వాక్యం మాకు కాదు అనుకుంటున్నారు. కానీ ఇది బహువేగంగా అన్ని జనులు, సర్వజనుల కోసము యేసయ్య ఆత్మ కుమ్మరించటానికి ఆయన బహువేగంగా అంటే ఆయన వాక్యము దేశము, రాష్ట్రం, ప్రపంచం అంతా కూడా విస్తరిస్తూ ఉన్నది. ఎందుకంటే నరకానికి ఏ ఒక్కరు కూడా వెళ్ళటానికి వీలు లేదు. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు. అర్థమైందా? నరకానికి ఏ ఒక్కరు కూడా వెళ్ళటానికి ఆయనకి ఇష్టం కాదు. నరకానికి వెళ్ళాలి అనేసి అనుకుంటే ఆయన సిలువ వేయబడడు. ఎందుకనంటే నా పాపముల కోసము కలవరిగిరిలో రక్తం చిందించి ఆయన దగ్గర పరలోక రాజ్యంలో మన అందరినీ చేర్చుకోవటానికి, ఆయనతో పాటు మనల్ని ఆయనతో పాటు కూర్చోబెట్టడానికి, ఆయనతో పాటు ఆ పరలోక రాజ్యంలో ఉండటానికి ఆయన సిలువ వేయబడ్డాడు. నీ కోసం, నా కోసమే సిలువ వేయబడిన మనుషుడు ఎవరన్నా ఉన్నారా? ఎవరికన్నా కష్టాలు వస్తే పక్కకు పోతారు. ఆయన నీ కష్టం నాదంటున్నాడు. అర్థమైందా? నీ ప్రాణము కంటే నా ప్రాణం నేను ఇస్తానని ప్రాణం ఇచ్చాడు మన కోసం. హల్లెలూయా. అందుకే బహువేగంగా ఆయన వాక్కు పరిగెడుతూ ఉన్నది. బహువేగంగా ఆయన మాటలో పరుగెడుతూ ఉన్నాయి. అనేకమైన సేవకులను ఏర్పాటు చేసుకుంటాడు. అర్థమైందా? అనేకమైన వాళ్ళ నుండి సేవకులను ఆయన ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఇది ఒక మతం అయితే అసలే కాదు, ఇది మార్గం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, యూట్యూబ్లో చూస్తున్న సహోదరి సహోదరులారా, ఇది మతం ఎన్నటికీ కాదు, ఒక మార్గం. ఎందుకంటే జీవ మార్గానికి ఆయన మనల్ని తీసుకెళ్ళటానికి ఆయన ఇస్తున్న కృప, ఆయన ప్రేమలోని ఏది మితము లేదు. అసలు మితమే లేదు ఆయన ప్రేమలోని. మితము లేదు కాబట్టే అసలు ఆయన శిలువ త్యాగం చేసి మన కోసం తన ప్రాణాన్ని సమర్పించుకున్నాడు. ఆయన మహారాజు. అర్థమైందా మీకు? ఆయన మహారాజు. ఇప్పుడు మీకు కొంచెం అర్థమైందిలే కానీ చెప్తున్నా. మంచి కోటీశ్వరులు, బాగా డబ్బులు ఉన్నారనుకో, అర్థమైందా? కాలుకి కొంచెం ఏదన్నా, చేతికి కానీ కాలుకి కానీ కొంచెం ఏదన్నా డ్యామేజ్ అయిందనుకో, ఎంతమంది డాక్టర్లు వస్తారు మీరు చెప్పండి? వస్తారా?
ఎంతమంది డాక్టర్ని పిలుస్తారు ఫోన్ చేసి, ఈ డాక్టర్ తగ్గపోతే ఇంకో డాక్టర్ ఆడ దాదాపుగా మొత్తం ఇంటి చుట్టూ డాక్టర్లే ఉంటారు. ఎందుకనంటే కోటీశ్వరుడు కాబట్టి, కోటీశ్వరుడు కొడుకు కాబట్టి కొంచెం చేతికి దెబ్బ తగిలితే ఈ మందుకు తగ్గిద్దా, ఆ మందుకు తగ్గిద్దా, ఈ డాక్టర్కి తగ్గిద్దా, ఆ డాక్టర్కి తగ్గి, డబ్బులు ఉన్నాడు కాబట్టి ఆలోచిస్తూ ఉంటారు. కోటీశ్వరుడైన నా యేసయ్య, భూమిని పరిపాలించే నా యేసయ్య, మానవులను సృష్టించిన యేసయ్య, నిన్ను నన్ను ఏర్పాటు చేసిన యేసయ్య, భూమికి పునాదేసిన యేసయ్య, సముద్రాన్ని, వాటర్ని, భూమిని, చెట్టుల్ని, నక్షత్రాలు, చెట్లు, మనుషుల్ని, జంతువుల్ని కలగజేసిన యేసయ్య, సర్వశక్తిమంతుడు. ఎంత జ్ఞానం కలిగి, ఎంత కోటేశ్వరుడు, ఎంత జ్ఞానవంతుడు, ఎంత దీనము కలిగిన యేసయ్య. అర్థమైందా మీకు? అర్థమైందా? మరి యేసయ్యకే కొంచెం గాయం ఎవరి కోసం అయింది? కొంచెం కాదు, అది ఒళ్ళల్ల మొత్తం శరీరం అంతా కూడా భూమిని గనక దున్నినట్టు మనందరి కోసం అయినా ఈపుని, శరీరాన్ని, తలని, బాడీలో లాస్ట్ రక్తపు బొట్టు వట్టుకు కూడా ఆయన నీ కోసం నా కోసం చిందించిండు. హల్లెలూయా! అందుకోసమే ఈ వాక్యం అనేకమైన ప్రాంతాలకి వ్యాపిస్తూ ఉంది, బహువేగంగా వెళ్ళిపోతూ ఉన్నది. సహోదరులారా, నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి, నీతోటే మాట్లాడు. నన్ను కాదని పడిచేవని అసలుకే పెట్టవద్దు. ఎందుకంటే రాబోయే కాలంలో నిందాల ఒక పాట పాడారు పాస్టర్ గారు. రాబోయే వాక్యమే కరువు అవును అన్నప్పుడు నాకు దుఃఖం కలిగింది. అది ఆత్మలో చూస్తే దుఃఖం కలిగింది. మామూలుగా క్యాజువల్గా ఒక అక్క ఉంది, పెద్ద అక్క ఎప్పుడు చెప్పింది, పాట పాడేటప్పుడు ఆత్మతో పాడాలంటది. పాట ఏం పాట పాడుతున్నావు అంటది. వాళ్ళు మంచిగా పాడతారు. ఆత్మలో పాడే పాటను కూడా ఆత్మలో చూస్తే దుఃఖమే కలిగింది. నీ రాకడ అంటే ఈ దేశం ప్రజలందరూ కూడా నీ గురించి తెలుసుకుంటారు. పాట పాడింది అదే కదా. రాబోయే కాలంలో వాక్యమే కరువు అవునంట. అర్థమైందా? వాక్యం లేకపోతే మనం ఏమైపోతాము సహోదరి సహోదరులారా? అర్థమైందా? ఈ వాక్యమే ఏం స్పీడ్గా వ్యాపిస్తుందని చెప్పిన దేవుడు రాబోయే కాలంలోనే వాక్యమే కరువు అవునంట. ఆయన రాకడ సమయంలోని. అర్థమైందా? ఆయన వస్తాడు మళ్ళీ. ఈ లోకానికి ఎలా వచ్చి, ఎలా రక్తం సిందించి, ఎలా నిన్ను నన్ను ప్రేమించి, ఈ లోకంలో తిరిగి, ఈ లోకంలో సంచరించి, ఈ లోకంలో అనేకమైన వ్యాధుల నుంచి విడుదలిచ్చి, బంధకాల నుంచి విడుదలిచ్చి, ఆహారం లేని వారికి ఆహారం సమకూర్చి, రోగంలో ఉన్నవారు, చిక్కుల్లో ఉన్నవారికి, అనేకమైన బంధకాల్లో ఉన్నవారికి, ఇరుకుల్లో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి అందరికీ విడుదలిచ్చిన యేసయ్య పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి మరలా మన కోసం వస్తాడు. హల్లెలూయా! ధవల సింహాసనం మీద ఆయన మహావీరుడిగా ఆయన వస్తాడు. ఈ ప్రపంచంలో పట్టణాలన్నిటికంటే సుందరమైన పట్టణం అది. నాకు ఇష్టమైన పాట అది. మెల్లమెల్ల మెలిసే రత్నాలతో, దగదగ మెరించి ముత్యాలతో, సూర్యకాంతి రాయులతో కట్టబడిన పట్టణము, సూర్యకాంతి రాయులతో కట్టబడిన పట్టణము, యేసయ్య పట్టణము, పరలోక రాజ్యము, యేసయ్య పట్టణము, పరలోక రాజ్యము. మెల్లమెల్ల మెరిసే ముత్యాలతో, దగదగ మెరియించే రత్నాలతో. అర్థమైందా? మిలమిల మెరిసే ముత్యాలంట, దగదగ మెరిసే రత్నాలతో అంట, సూర్యకాంతి రాయిలతో కట్టబడిన పట్టణం, పరలోక రాజ్యము. ఆ ప్రాంతంలోని మనల్ని నడిచిపోతాం బంగారు వీధుల్లోని. అర్థమైందా? గింత ముక్కుముడ కొనడానికి 2000-1500 అవుతుంది. అర్థమవుతుందా? ఆడ సూర్యకాంతి రాయిలు, దగ్గ మెరించే రత్నాలు, ముత్యాలు, టెంపులు అన్నీ ఉంటాయి అక్కడ. పరిశుద్ధమైన పట్టణం. ఆ పట్టణంలోని నిన్ను నన్ను కూర్చోబెట్టాలని ఆయన ప్రణాళిక. ఆరని అగ్నిలోకి వెళితే మంట, అగ్ని ఆరదో, పురుగు సావదో. అక్కడ ఎప్పుడు ఏడుపు, కేకలు, బబ్బలు అక్కడ ఉంటాయి.
అక్కడికి మాత్రం వెళ్ళటానికి ఆయన ఇష్టపడట్లేదు కాబట్టి ఆయన శరీరాన్ని ఇచ్చి, ప్రాణం ఇచ్చి, రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళటానికి ఆయనకి ఇష్టం లేదు. అందుకే నీ ప్రవర్తన బాగా సరిచూసుకోవాలంటాడు. అబద్ధం ఆడొద్దు. నీలో ఏది అంటే చెడు ఆలోచన అనేది ఏది కూడా ఉండటానికి వీల్లేదు సుమి. అర్థమైందా? ఏది కూడా ఉండటానికి వీల్లేదు. నీలో చెడు విత్తనాలు వేయటానికి సాతానుగాడు చిన్న ఏదో ఒక రూపంలో నాడు క్రియేట్ చేస్తూనే ఉంటాడు. కానీ దాన్ని ఎంతసేపటకు కూడా యేసునామములోని దాన్ని పెళ్ళగించేయాలి. అర్థమైందా? నీలో చిన్న డాగైనా మచ్చైనా కానీ ఉండటానికి వీల్లేదు. డాగైనా మచ్చైనా ఏది కూడా ఉండటానికి మనుషులు స్వభావంతో ఉన్నాం కాబట్టి ఎప్పటికప్పుడు ఆయన రక్తంలో కడగబడాలి. హల్లెలూయా. ఏ రోజు ఆ రోజు బట్టలు ఎలాగ శుభ్రంగా నీట్గా వాషింగ్ మిషన్లో కానీ ఉతుక్కుంటూ ఉంటారా, అలాగే ప్రతి రోజు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు దేహమును అలాగనే కడుక్కోవాలి. హల్లెలూయా. చేసిన ఆత్మని అలాగే కడగాలి, నోటితో ఒప్పుకోవాలి. అలాగని మా తప్పులు చేయడానికి వీలే సుమి. అర్థమైందా? దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు పరీక్షిస్తాడు. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు. అర్థమైందా? యూట్యూబ్ ఛానల్ చూస్తున్న సహోదరులారా, మీతో మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిలబడుతున్నది కాదు, నిలబడిన వాక్కు గొప్పది, మాట్లాడిపించే వాక్కు గొప్పది. అర్థమైందా? బైబిల్ గ్రంథంలో ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఆయన ఏర్పాటు చేసుకొని కావలసిన మాటలు, కావలసిన వాక్కు, కావలసిన ఇది ఎవరికి కావాలో వాళ్ళకి ఇస్తారు. స్కూల్కి పిల్లలు వెళ్తారు. పిల్లలు వెళ్తే ఆ సార్ ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి ఆయనకేం కాదు. ఆడ చదువుతుడు మ్యాటరు, ఆడ కొంత దేవుడి జ్ఞానం ఇస్తాడు. చదివిన లెసన్లు బట్టి, చదివిన ఆన్సర్ని బట్టి పిల్లలకు చెప్తూ ఉంటాడు. దాన్ని రిసీవ్ చేసుకొని ఈరోజు గొప్ప వాళ్ళు అవ్వట్లేదా? చదువులు అవుతున్నారా లేదా? వాక్యంలో కూడా అదే, దేవుడు కూడా అదే చెప్తూ ఉన్నాడు. కానీ దేవునికి ఇష్టంగా ఈ లోక సంబంధమైన దాని వైపే ఎంత ఉంటే, మరి జ్ఞానంతో రాపించిన గ్రంథాన్ని, ఆత్మ ద్వారా రాపించిన గ్రంథాన్ని, అర్థమైందా? మరి దీనికి ఎంత ఉండాలా మీరు చెప్పండి. అర్థమైందా? ఈ లోకంలో చదువుకునే చదువుకే ఇంత ఉంటే, ఆత్మతో రాపించిన ఈ పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్నవాడు ఎంత గొప్పవాడు. రుచి చూసి ఎరగాలంట ఆయన్ని. అర్థమైందా? రుచి చూసి తెలుసుకోవాలి. కూర ఎంత వేసినా, ఏ మసాలా వేసినా, చికెన్ వేసినా, బిర్యానీ వేసినా, మటన్ వేసినా, చేపలు ఏది వండినా కానీ అందులో ఉప్పు లేకపోతే దానికి రుచే ఉండదు. ఆ ఉప్పే నా యేసయ్య. హల్లెలూయా. ఆ ఉప్పే నా జీవం గల దేవుడు. హల్లెలూయా. ఆ ఉప్పు నిసారమైతే అది ఎందుకు కూడా పనికిరాదు సహోదరులారా. అర్థమైందా? ఎందుకు పనికిరాదు. కానీ నా దేవుడు ఎప్పుడు ఉప్పు వలే సరిచేస్తూ ఉంటాడు, సరిపాలన చూస్తూ ఉంటాడు, సరిగా చూస్తూ ఉంటాడు. రుచిగా ఆహారం ఇస్తాడు, రుచిగా ఆరోగ్యం ఇస్తాడు, కాళ్ళ బంధకాల నుంచి విడుదలిస్తాడు, చిక్కుల నుంచి విడుదలిస్తాడు, రుచికరమైన ఆహారం ఇస్తాడు. అర్థమైందా? మన దేవుణ్ణి మనం ఆరాధిస్తే, ఆయన సేవిస్తూ ఉన్న ఎడల ఈ కార్యములన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అర్థమైందా? యూట్యూబ్ ఛానల్ చూస్తున్న సహోదరులారా, ఈ వాక్యం మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఎందుకంటే అనేకమైన ప్రపంచాన్ని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరు చేస్తూ ఉంటారు, పెడుతూ ఉంటారని నేను నమ్ముతూ ఉన్నాను. అర్థమైందా సహోదరులారా? ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలయ్యా. నిలబడుతున్నాను మరుగుపరుచుకొని మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ, పరిశుద్ధుల యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరితో కూడా నాతో మీరు మాట్లాడి ఈ వాక్యం అనేకమైన ప్రజలు చూడటానికి మీరు అవకాశం దయచేయని, నీ ప్రజలకి నువ్వు ప్రేరేపించి కృప దయచేయ్యా. నీ కార్యం జరిగించి మీరు మైపొందు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నా ప్రియతండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్.